వెల్కమ్ బ్యాక్. మంత్రి పదవి పోయిందనే బాధ మరో కీలక హోదాతో తీరుతుందని అనుకున్నారు. కేబినెట్ హోదా పోయినా మరో రూపంలో ఆ గౌరవం దక్కుతుందని ఆశపడ్డారు. కానీ రోజులు గడుస్తున్నా అధినేత కరుణించకపోవడంతో మళ్లీ తేడా కొడుతుందేమోనని టెన్షన్ పెడుతున్నారు. ఎవరా లీడర్? ఎందుకంత ఆందోళన? నోటి మాటగా చెప్పారే కానీ అధికారిక ప్రకటన లేదు. ఆయనేమో అధినేతే చెప్పేశారు కాబట్టి ఆ పదవి తనదేనని నమ్మకం పెట్టుకున్నారు. తనకా పదవి వచ్చినట్లే భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అలాగే వ్యవహరిస్తున్నారు కూడా. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదు. దీంతో మళ్లీ సమీకరణాలు ఏమన్నా మారుతాయేమోనని మాజీ మంత్రి గుబులు పడుతున్నారు. ఇంతకీ చీఫ్ విప్ పదవి పల్లె రఘునాథ్ రెడ్డికేనా? ముఖ్యమంత్రి మదిలో మరో ఆలోచన ఏమన్నా ఉందా? కేబినెట్ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వాసన పలికిన మంత్రుల్లో పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఒకరు. సమాచార పౌర సంబంధాలతో పాటు కీలక శాఖల బాధ్యతలు చూసిన రఘునాథ్ రెడ్డి తనను కేబినెట్ నుంచి తప్పించడంపై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వివాదరహితుడిగా ఉన్నా తనపైన వేటు వేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అయినా తన అసంతృప్తిని బయటికి చెప్పుకోని పల్లె రఘునాథ్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇస్తానని అప్పట్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని సమాచారం. అనంతపురం జిల్లాకే చెందిన కాలువ శ్రీనివాసులు కేబినెట్లోకి రావడంతో ఇన్నాళ్లు ఆయన నిర్వర్తించిన చీఫ్ విప్ బాధ్యతల్ని రఘునాథ్ రెడ్డికి ఇవ్వడం ఖాయమనే పార్టీ నేతలంతా భావించారు. కానీ ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేకపోవడంతో కొన్ని అనుమానాలు మొదలయ్యాయట. పల్లెకి ఇస్తారనుకుంటున్న చీఫ్ విప్ పదవిపై ఇంకొందరు నేతలు కూడా కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకటన రావడమే తరువాయనే నమ్మకంతో ఇప్పటికే అనధికారిక చీఫ్ విప్ గా చెలామణి అవుతున్నారు రఘునాథ్ రెడ్డి. అయితే ఆయనకి ఈ పదవి ఇవ్వడంలో సామాజిక కోణం అడ్డొస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేబినెట్ లో 4 రెడ్డి సామాజిక వర్గ నేతలు ఉండడంతో అదే వర్గానికి చెందిన రఘునాథ్ రెడ్డికి కూడా కేబినెట్ హోదా ఉన్నా చీఫ్ విప్ పదవి ఇచ్చే విషయంలో అధినాయకత్వం తర్జనభర్జన పడుతోందట. ముఖ్యమంత్రి మాటిచ్చారనే నమ్మకంతో ఉన్నా తాజా పరిణామాలతో పల్లె కూడా తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు చెబుతున్నారు. కేబినెట్ నుంచి తప్పించినందుకు పల్లె లాంటి వారు బాధపడుతుంటే మరోవైపు తమకు మంత్రివర్గంలో చోటు దక్కనందుకు కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిలో కొందరు చీఫ్ విప్ పదవైనా తమకు ఇవ్వాలని ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు కొందరు నేతలు తమ పేరును పరిశీలించాలని అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారని, మరోవైపు సామాజిక వర్గ పరంగా కూడా సమతుల్యత పాటించాల్సి ఉండడంతో అధినేత ఆలోచనలో పడ్డారనే గుసగుసలు సాగుతున్నాయి. ఇందులో వాస్తవమెంతో కానీ రఘునాథ్ రెడ్డి టెన్షన్ అయితే అంతకంతకు పెరిగిపోతోందట.